మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనము. అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. అరణ్యంలో త్రోవ కలుగజేసే దేవుడుగా ఉంటున్నాడు, ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. అంటే అరణ్యం లాంటి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మూడుబారిన జీవితాన్ని దేవుడు మరలా చిగురింపజేస్తాడు, ఫలింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. దుష్టత్వం నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు, కీడు నుండి రక్షిస్తాడు. బలమైన విశ్వాసము, నమ్మకం మనము దేవుని యందు కలిగి ఉండాలి. మనల్ని దేవుడు నిత్యము జ్ఞాపకము చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. ప్రతి అవస్థలు కూడా దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా మనము ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. దేవుని యందు విధేయత, వినయము మనం కలిగి ఉండాలి. మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు, మనకు శక్తిని, బలమును దేవుడు అనుగ్రహిస్తాడు. మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని సాక్షులుగా దేవుడు నిలబెడతాడు. మన కొరకు దేవుడు ద్వారములు తెరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఫలింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు దేవుడు నిత్యము తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. సమస్త ఆనందంతో దేవుడు మనల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు. సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో శక్తిని పొందుకునే వారిగా ఉండాలి, బలమును పొందుకునే వారిగా ఉండాలి. దేవుని కొరకు యథార్థంగా జీవించే వారిగా ఉండాలి. దేవుని యందు సంతోషించే వారిగా, ఆనందించే వారిగా మనము ఉండాలి. అప్పుడే దీవించబడతాం, ఆశ్రయించబడతాం. దేవుడు మన జీవితాల గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని పోషిస్తాడు. అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు, రక్షించే దేవుడుగా ఉంటున్నాడు, విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. యేసయ్య ఎంతో నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అరణ్యంలో ప్రభ త్రోవ కలుగజేసే దేవుడో నాయన, ఎడారిలో ప్రభ నదులు ప్రవహింపజేసే దేవుడో అయ్యానికి స్తోత్రాలు ప్రభ నాయన. అయా తండ్రి నీకు వందనాలు ప్రభ. అరణ్యం లాంటి జీవితాలు ప్రభ ఫలింపజేసే దేవుడో నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. త్రోవ కలుగజేయవాడో ప్రభా, మార్గం ఏర్పరచువాడో తానే నీకు స్తోత్రాలు ప్రభ. ఎడారి లాంటి జీవితాలు ప్రభ నాయన. అయా తానికి స్తోత్రాలు ప్రభ నాయన. తండ్రి నీకు వందన. నదులు ప్రవహింపజేసే దేవుడో అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఫలింపజేయవాడో ప్రభ, వద్దిలో చేయవాడు, ఆశ్రయించేవాడో తండ్రి. అయా మూడుబారిన జీవితాలు ప్రభా చిగురింపజేసే దేవుడో అయ్యా నీకు స్తోత్రాలు ప్రభ నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మమ్మల్ని పోషించువాడవు నాయన. తండ్రి ప్రతి అక్కరలు తీర్చివాడవు తండ్రి స్తోత్రాలు ప్రభా. ప్రతిదినం నాయన అయా నీ సన్నిధిలో మొరపెట్టేవారే ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నేను భయభక్తుల జీవితం దయచేయండి అయ్యా. మళ్ళీ వినయం, విధేయత దయచేయండి ప్రభా. అయ్యా నీ మాటకు లోబడాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అనుక్షణం ప్రభు రక్షించేవాడు, విడిపించేవాడో తండ్రి, తప్పించే దేవుడో నాయన. మాకు తోడుగా నడిపించేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మాకు సహాయం చేయవాడు, మేలు చేసే దేవుడో నాయన స్తోత్రాలు. మా జీవితాలు అద్భుతకాలు, ఆశ్చర్యకార్యాలు, స్తుతిక్రియలు, మహత్కార్యములు చేసే దేవుడో నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా ప్రతి ద్వారాలు తెరిచేవాడో ప్రభా. నీకు వందనాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి తండ్రి. అయ్యా ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతండి. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన తండ్రి. వరకు అప్పు తీసి ఆశించు, దీవించు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మాయ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన దేవుడు అరతిగా
నన్ను ఆశీర్వదిస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిళ్ళు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.